జనతా పార్టీ మొగ్గు చూడడం జరిగింది. మనతో పాటు అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు జన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. దయాకర్ గారు, మొత్తానికి మీకు కంగారు చెప్పాలి, ఎందుకంటే కేరళలో గెలవడం ఒకటి పక్కన పెడితే ఆ గెలుపులో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాత్రను మీరు బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మీరు కూడా ఇంతకుముందు కూడా ఇక్కడ విన్నాను నేను కూడా. ఎలా చూస్తున్నారు అక్కడ? మమతా బెనర్జీ ఓడిపోతుంది, స్టాలిన్ ఓడిపోతున్నాడు, ముఖ్యమంత్రులు నేను చెప్పేది పినరయి విజయన్ ఆయన ఓటమి దిశగా వెళ్తున్నారు. ఇలా ముఖ్యమంత్రులనే ప్రజలు ఈడ్చి కొడుతున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఒకటి ఇప్పుడు మిక్స్డ్ గా ఉంది. సౌత్ నార్త్ రెండు చోట్ల ఎన్నికలు జరగడం, వెస్ట్ బెంగాల్ అసోం ఒకవైపు, ఈ మన కేరళం తమిళనాడు తర్వాత పుదుచ్చేరి ఒకటి. మేము గెలవడం అనేది సరే యాంటీ ఇన్కంబెన్సీతోని విజయన్ గారి మేనల్లుడి సమస్యతో అయినప్పటికి కూడా అక్కడ కొంత కాంగ్రెస్ పాజిటివ్ కు రేవంత్ రెడ్డి గారు ప్రధానమైన కారణం. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టో నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో తను ప్రతి అడుగులో ఉన్నాడు. అంటే దయాకర్ గారు, మిగిలిన రాష్ట్రాలు అన్నిట్లో రాహుల్ గాంధీ ఓడగొట్టాడు, కేరళలో రేవంత్ రెడ్డి గెలిపిస్తున్నారంటారా? మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర మేము గెలిచినాము, ఇది చర్చ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ కంటెస్ట్ చేసింది కానీ అక్కడ మెయిన్ స్టేట్ కాదు కదా వెస్ట్ బెంగాల్లో మేము. తర్వాత ఇక్కడ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తమిళనాడు కీలకం కదా మీకు. తమిళనాడు చాలా కీలకం. విజయ్ న్యూ ట్రెండ్ క్రియేట్ చేసినట్టే ఒక రకంగా. బట్ సైలెంట్ గానే చాలా మంది ఎగ్జిట్ పోల్స్ లో కూడా మిత్రులు తన పార్టీ స్టేట్ కింగ్ మేకర్ గానో లేకపోతే సబార్డినేట్ గానో ఉంటాడు అనుకున్నప్పుడు కూడా తను సింగిల్ ఆర్టిస్ట్ గా వస్తున్నది చూస్తున్నాం. కాబట్టి యాంటీ అంటే తమిళనాడు రాజకీయాల్లో 5 years ఒకరు 5 years ఒకరు అనే దానికి ఏఐడిఎంకే యాప్ట్ కాదు అనే ప్లేస్ లో టీవీకే వచ్చింది. సో దాన్ని మనం ఒక న్యూ డెవలప్మెంట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. సరే ఏదేమైనా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ది ఎక్కువ చర్చ, ఏది మన తమిళనాడు ఎక్కువ చర్చ జరుగుతుంది దేశంలో. తమిళనాడులో ఊహించండి డిఎంకే రెండోసారి గెలిచి రికార్డు స్థాయిలో ఉంటది అనేది చర్చ అయితే అక్కడ ఓటమి పాలు కావడానికి ఆ ట్రెండ్ ఏం మారలేదని చెప్పింది ప్రతిసారి. అప్పుడు కరుణానిధి గారు తర్వాత జయలలిత ఆమె బ్రేక్ చేసింది. సో దాన్ని స్టాలిన్ బ్రేక్ చేస్తారన్న దానికి బ్రేక్ పడుతున్నట్టుగా మనం అనుకోవాలి చివరికంట. నాకు చూస్తున్న మనకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్లను బట్టి చూస్తే. మరి ఏదన్నా ఇది తమిళనాడు ఊహించందైనా మాకు కొంచెం నష్టమే అది. మిగతా విషయాల్లో ఇప్పుడు పుదుచ్చేరి అది తర్వాత అసోం రీస్టోర్ అవుతున్నాయి వాళ్ళకి బీజేపీకి. సో వేరే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 95 lakhs ఓట్లను తీసేయడము, 36 lakhs ఓట్లను వాళ్ళు ఇప్పుడు స్టాండ్ స్టిల్ గా పెట్టిండు. దీని తర్వాత ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారట. అది మరి అది కొంచెం అది వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి. సరే ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసే ప్రతి ప్రయత్నం చూస్తూనే ఉన్నాం. ఈసారి మహిళా బిల్లుతో ఏదో ప్రయత్నం చేసిండ్రు, 5-10% స్టేట్ ఓట్లు పడతాయనే ఉద్దేశంతో దాంతో లబ్ధి పొందుతుండ్రేమో. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం చేయడం వల్ల మాత్రం బీజేపీకి వ్యతిరేకత వస్తుందనేది వాళ్ళు గమనించలేకపోతుంది. గతంలో కూడా మీరు 22 రాష్ట్రాలు ఉన్నప్పటికి కూడా అధికారంలో 230-240 వచ్చినాయి బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ గా, 400 కోరుకుంటే. సో నితీష్ కుమార్ గారు చంద్రబాబు గారు లేకపోతే వాళ్ళ ప్రభుత్వం లేదు. నితీష్ కుమార్ గారిని స్లోగా తప్పించిండ్రు. మరి చంద్రబాబు గారిని ఎట తప్పిస్తారో చూడాలి. ఆ ప్లేస్ లో బీజేపీ గవర్నమెంటే వచ్చింది. నితీష్ కుమార్ ప్లేస్ లో బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి ఇప్పుడు. సో మరి ఇక్కడ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అయింది. అక్కడ ప్రతిపక్షమే లేకుండా పోయిన పరిస్థితి, ఒక విచిత్రమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాము. సో ఆ పరిస్థితి నుంచి వాళ్ళకు పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ ఓట్ పడుతుంది అనుకున్నప్పుడు కూడా 2029 వరకు అంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్ నెగిటివ్ అవుతుంది అనేది మా అంచనా. ఈ ఎన్నికల్లో మిక్స్డ్ గా ఇంకా ఇప్పుడు తమిళనాడు అయితే డెఫినెట్ గా కాంగ్రెస్ డిఎంకే కూటమికే వస్తుంది, ఎన్డీఏ కూటమికే వస్తుంది అని ఆలోచించాం. అక్కడ మమతా బెనర్జీ గారు రాహుల్ గాంధీ గారు మేము విడిగా పోటీ చేసినా కూడా అక్కడ తను ఓడిపోతుందని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మా ఇండియా కూటమిలో మెంబర్ పార్టీ అయినప్పటికి కూడా అక్కడ ఉన్న పరిస్థితిని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ మేజర్ గా ఆమె 4th time సీఎం క్యాండిడేట్ గా బరిలో ఉంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం ఆ ప్రజలు కూడా భయపడుతూ ఓట్లేయాల్సిన స్థితి వచ్చింది అక్కడ. ఎందుకో ఒక దయాకర్ గారు ఇక్కడ చూస్తుంటే మీరు అన్నట్టే యాంటీ ఇన్కంబెన్స్ అనేది కనిపిస్తుంది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అన్నిట్లో. అదే మరి తెలంగాణలో కూడా కనిపిస్తే ఎలా అనేది? తెలంగాణలో వీళ్ళిద్దరు కలిసి వస్తారో విడిగా వస్తారో రమ్మని రాదు అప్పటి వరకు శాంతి. అది ఎలా వచ్చిందా? దేశవ్యాప్తంగా కనిపిస్తుంది కదా వాతావరణం.
దేశవ్యాప్తంగా వస్తే అక్కడ ఉన్న పరిస్థితులు వేరు కదా. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వస్తాయో విడిపోతాయో వాళ్ళకి తెలియదు. ఇప్పటికైతే సీక్రెట్ లవర్స్ కొనసాగుతున్నారు ఇప్పటికీ. సో రేపటి రోజున నేను అనుకుంటున్నాం మేము కూడా కలిసే వస్తారు. కలిసి వచ్చినా విడిపోయి వచ్చినా వాళ్ళకి తగ్గట్టుగా కేరళనే గెలిపించిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆ మాత్రం బీజేపీ ఎట్లా ఉంటది అనేది అంచనా వేయలేని స్థితి ఉండదు. డెఫినెట్ గా వాళ్ళు ఏ మార్గాన ఎట్లెట్లా వస్తుండ్రు, మోడీ ఎందుకు వస్తుండ్రు, రేపు అక్కడ ఎన్నికలు అయిపోగానే అది ఇక్కడనే అని చెప్పి మోదీకి కూడా మంచి పరాజయం ఇచ్చేసిపోదాం. ఇక్కడ కూడా సీఎం క్యాండిడేట్ ఎవరు లేరు. ఇక్కడ మళ్ళీ మోదీ వర్సెస్ రేవంత్ రెడ్డి అవుతుంది. ఇక్కడ కూడా మొన్న పార్లమెంట్ లో అయినట్టు ఇక్కడ కూడా కొట్టి పంపిద్దాం. రైట్, ఇంకొక ఫైనల్ క్వశ్చన్. జనరల్ గా దేశంలో ప్రతి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంట్ అది కొంత హడావుడు జరుగుతూ ఉంటది. అట్లా థర్డ్ ఫ్రంట్ లో కీలకంగా ఉంటారని భావిస్తాం వాళ్ళంతా. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు, ఇప్పుడు డిఎంకే స్టాలిన్ ఓడిపోయాడు, ఆడ మమతా బెనర్జీ ఓడిపోయింది. అంటే ఇక థర్డ్ ఫ్రంట్ అనేది ఇక సాధ్యమయ్యేలా లేదా? ఏదో ఒక కూటమిలో ఉండాల్సిందేదా ఎవరైనా? ఇప్పుడు గంగా జమున సరస్వతి అని ఉంటది కదా. గంగా యమున కనబడతాయి మనకు, సరస్వతి అంతర్వాహిని అంటారు. ఆ థర్డ్ ఫ్రంట్ ఎప్పుడు కూడా అంతర్వాహినిగానే ఉంటది. ఇక్కడ కేసీఆర్ చూస్తే మీకు అనిపిస్తలేదా? దేశవ్యాప్తంగా కూడా ఇక థర్డ్ ఫ్రంట్ కనిపించే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే లెఫ్ట్ కూడా దెబ్బతింది. లెఫ్ట్ కూడా కేరళలో ఓడిపోయింది, ఉన్న ఒకే ఒక సీటు, ఒకే ఒక రాష్ట్రం. నాకు తెలిసి వర్సెస్ పాలిటిక్స్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అలానే అనిపిస్తుంది. వచ్చే ఎన్నికలకు ఎన్డీఏ ఇండియా కూటమి ఉండొచ్చు. వాటి తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది. అదే వాళ్ళు కోరుకున్నది కూడా, మేము కూడా అదే కోరుకుంటున్నాం. రానియండి, సరే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, కుమార్ గారు, అంటే ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి వస్తాయా, విడివిడిగా వస్తాయా, దాన్ని బట్టి చూద్దాం అంటున్నారు. చూస్తుంటే చాలా చోట్ల